కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. తనను కారులో వెంబడించారని వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అవినాష్ రెడ్డి పిఏ లోకేష్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై బిఎన్ఎస్ యాక్ట్ 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, చెప్పండి, వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన అనుచరులపై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. మరి ఎందుకు, ఏంటి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ దాదాపుగా 2 రోజుల కిందట కూడా పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన 2 రోజుల కిందట కూడా సునీల్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కూడా పెళ్లి రోజు కావడంతో కూడా ఆయన ఏదైతే పులివెందులో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించినంతరం కూడా బంధుమిత్రులతో కూడా ఏదైతే రిటర్న్ అయిన సమయంలో కూడా దాదాపుగా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది తనతో వెంబడించారని, అలాగే కారులో పూర్తి స్థాయిలో కూడా వెంబడించి తనను ఇబ్బంది పెట్టారని చెప్పి ఎవరైతే సునీల్ యాదవ్ ఉన్నారో అతను అయితే కనుక పులివెందుల పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా సునీల్ యాదవ్ని పోలీసులు విచారించడం జరిగింది. అలాగే డిఎస్పీ కార్యాలయానికి పిలిపించి ఈ కేసుకు సంబంధించిన దానిపైన కూడా అతను దాదాపుగా 3 గంటల పాటు కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే సునీల్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే కనుక పోలీసులు వైఎస్ అవినాష్ రెడ్డి అయినటువంటి పిఏ లోకేశ్వర్ రెడ్డి, అలాగే మరోపక్క సోషల్ మీడియా కార్యకర్త పవన్ పైన కూడా పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా బిఎన్సి యాక్ట్ ప్రకారం కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక సునీల్ యాదవ్ కూడా దాదాపుగా ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏటుగా ఉన్నటువంటి ఇతను గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే చెర్లపల్లి జైల్లో కూడా దాదాపుగా శిక్ష అనుభవించాడు. దాని తరంతరం కూడా పూర్తిస్థాయిలో బెయిల్ పైన కూడా బయటికి రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా సునీల్ యాదవ్ కూడా తనకు ప్రాణహాని ఉంది, తనకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని చెప్పి పలుమార్లు జిల్లా ఎస్పీకి కూడా ఎన్నోసార్లు లేఖలు పెట్టినా సరే పూర్తిస్థాయిలో కూడా పట్టించుకున్న నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక నిన్నటి దినం కూడా పూర్తిస్థాయిలో కూడా తన వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాలకు వెళ్తున్న నేపథ్యంలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏ లోకేశ్వర్ రెడ్డి, అలాగే సోషల్ మీడియా కార్యకర్త పవన్ ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే సునీల్ యాదవ్ వస్తున్నటువంటి కారును కూడా పూర్తిస్థాయిలో ఫాలో అవుతూ అతన్ని వెంబడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ కేసు దానికి సంబంధించినటువంటి ఆ కేసు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పులివెందుల కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే లోకేష్ రెడ్డి కోసం అటు పవన్ కోసం కూడా పూర్తిస్థాయిలో పులివెందుల పోలీసులు అయితే కనుక వెతుకుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా సునీల్ యాదవ్ ఒకటే కోరుకుంటున్నాడు, ఖచ్చితంగా తనకు ప్రాణహాని ఉంది, అటు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి నుంచి తనకు 30 ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు జిల్లా ఎస్పీ ఇప్పుడైనా కూడా స్పందించి కూడా పూర్తిస్థాయిలో కూడా తన గన్మెన్లను కేటాయించాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు కూడా నేను అటు రాష్ట్ర హోంమంత్రి అనిత కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ కావచ్చు, ఇలాగే రాయలసీమ ఐజీ కూడా లేఖ పెట్టుకున్నాను, ఖచ్చితంగా తనకు గన్మెన్లను కేటాయించాలని చెప్పి అతను అయితే పూర్తిస్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా ఎస్పీ కూడా ఏదైతే సునీల్ యాదవ్కి సంబంధించిన విషయంలో ఎట్లా స్పందిస్తారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. అయితే సునీల్ యాదవ్ని వెంబడించిన కేసులు అయితే కనుక వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా అరెస్ట్ చేస్తారనే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతుందని చెప్పుకుంటూ ఇప్పటికే వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళైతే పూర్తిస్థాయిలో కూడా సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. దుర్గా, థ్యాంక్ యూ సుధీర్.